పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు ఎస్&ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు మనము ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది అభ్యర్థులు ఈ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సిలబస్ ఎలా ఉంటుంది అని కంగారు పడుతూ ఉన్నారు. ఓకేనండి. సో మనము ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. సో మనం ఆల్రెడీ ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని మనం ఇంతకు ముందులా చూసాం. ఏంటి, టీజీటీ పీజీటీలో మనం ఆల్రెడీ ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసి ఉన్నాం. అక్కడ మనకి 100 మార్క్స్కి ఇచ్చాడు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇప్పుడు మన ఏపీలో మనకి జీవో అయితే పాస్ అయింది. మే నెలలో మనకి టెట్ ఉంటుంది. జూలై నెలలో అది కండక్ట్ చేయబోతున్నారు. ఓకేనండి. మే నెలలో నోటిఫికేషన్ ఇస్తే జూలై నెలలో అది కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎనీహో మనకి ఏం తేలిందనంటే ఈ యొక్క టెట్లో మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఖచ్చితంగా వెయిటేజ్ అంటే ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఇస్తాడు. ఎందులో, ఈ యొక్క టెట్ ఎగ్జామ్లో. ఓకేనండి. సో మనం ఆల్రెడీ చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి మనకి ఎక్కువ మార్క్స్కి అడగబోతున్నాడు. కాబట్టి మనము ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆ సిలబస్ ఏంటి, మనం ఏ టాపిక్స్ చదువుకోవాలి, ఎలా సిద్ధపడాలనేది ఒక ప్లానింగ్ ప్రకారము వెళితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు. సో సిలబస్ అనేది మనం ఆల్రెడీ చూసాము. ఓకేనండి. సో ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి టెట్టుకున్నటువంటి సిలబస్ ఆల్రెడీ తెలుసు. ఏంటి, 24 మార్క్స్కి ఏమో మనకి కంటెంట్ నుంచి వస్తుంది. ఒక 6 మార్క్స్ అనేది మెథడాలజీ నుంచి వస్తుంది. అంటే 30 మార్క్స్ అనేది మనకు అక్కడ ఉంది. అయితే ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ నుంచి ఎక్కువ మార్క్స్కి అడగటానికి అవకాశం ఉంది. ఓకేనండి. సో అది టెట్ సిలబస్. ఏది, 24 + 6 అనేది టెట్కి. ఇప్పుడు మరి ఇంగ్లీష్కి మరి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మార్క్స్కి ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనండి. అది మాత్రం క్లియర్ కట్గా మనకి అర్థమైంది. సో మ్యాక్సిమంగా ఇంగ్లీష్ అనేది ఒక మెథడాలజీ గనక తీసి పక్కన పెడితే మిగతా అంతా కూడా గ్రామరే మనకు ఉండేది. సో ఎక్కువగా గ్రామర్ మీద మనం ఫోకస్ చేస్తే ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు. ఓకేనండి. సో మనకి టీజీటీ పీజీటీలో మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకి మెథడాలజీ అనేది లేదు. ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి ఈ టెట్కి ఆల్రెడీ 24 మార్క్స్ + 6 అనేది మెథడాలజీకి ఉంది. ఇప్పుడు అదనంగా మనకి ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ నుంచి ఎక్కువ మార్క్స్కి ఇవ్వబోతున్నాడు. సో కాబట్టి ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎక్కువగా గ్రామర్ మీద బేస్ అయ్యి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. మరి దాన్ని ఎలా మనం చేయాలి, ఎలాగా మనము ఒక ప్లాన్ ప్రకారం చేయాలి అని అంటే, ఓకేనండి, ఖచ్చితంగా గ్రామర్ టాపిక్స్ అన్నీ మనం నేర్చుకొని ఈ టెక్స్ట్ బుక్స్ని ఎక్కువగా ఫాలో అవ్వాలి. ఓకేనండి. 3rd నుంచి 10th వరకు ఉన్నటువంటి అకాడమీ బుక్స్, ఈ టెక్స్ట్ బుక్స్ని మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనము గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఓకేనండి, ఎక్కువ మన టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని అడగటం జరిగింది.
సో కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ ఎండింగ్లో ఉన్నటువంటి గ్రామర్ ఖచ్చితంగా మనము ఓకేనండి ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనండి. ఆ తర్వాత ఈ టెక్స్టువల్లో ఉన్నటువంటి వొకాబులరీ కానీ, సినానిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, మనకి 10th క్లాస్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హోమోనిమ్స్ ఉన్నాయి, హోమోఫోన్స్ ఉన్నాయి, ఇడియమ్స్ ఉన్నాయి, ప్రోవర్బ్స్ ఉన్నాయి. ఓకే, ఇలా ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ని మనము క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఓకేనండి. మన S&S పబ్లికేషన్స్ బుక్స్ కనుక చూస్తే ఖచ్చితంగా అందులో మనకి గ్రామర్ అంటే టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ అనేవి ఇవ్వబడ్డాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు యూ టు ఫాలో ఓకే S&S పబ్లికేషన్స్ బుక్స్. ఓకేనండి. అక్కడ గ్రామర్ టెక్స్టువల్ గ్రామర్ అనేది అక్కడ ఇన్క్లూడ్ చేయటం జరిగింది. సో ఇంకా మన డైరెక్టర్ సారు ఈ టెక్స్టువల్ గ్రామర్ మీదే కొన్ని ఎక్సర్సైజెస్ చేయమని చెప్పినాడు. సో కాబట్టి ఇప్పుడు మేము ఈ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ని చేస్తున్నాము. త్వరలో మీకు అవి అందుబాటులో ఉంటాయి. సో ఏమాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనము ఒక సింపుల్ టాపిక్ని తీసుకుందాం. ఏంటిది? మనకు అందరికీ మరి పరిచయమైన టాపిక్. అది ఏంటి అని అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ మీద కొన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధముగా మరి ప్రశ్నలు రావచ్చో ఓకేనండి ఇప్పుడు మనం చూద్దాం. అలాంటి ప్రశ్నలు మనం ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలో ఓకేనండి ఇప్పుడు మనం చూద్దాం. సో కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ గురించి మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం గ్రామర్ అనేది అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది. ఓకేనండి. అన్నిటికీ మరి టెన్సెస్ ఉంటుంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. ఓకేనండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, కండిషనల్ క్లాజెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సు, ఓకే, డిఫైనింగ్ క్లాజు, నాన్ డిఫైనింగ్ క్లాజెస్, హోమోనిమ్స్, హోమోఫోన్స్, మరి యాంటోనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ప్రోవర్బ్స్, ఇడియమ్స్ ఇవన్నీ కూడా కామన్గానే ఉంటాయి. సో మీరు ఏమాత్రం కంగారు పడొద్దు, ధైర్యంగా ఉండండి. ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టాపిక్ మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాము. ఓకేనండి. ఏంటి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకి కొన్ని రూల్స్ తెలిసి ఉండాలి. అవి ఆల్రెడీ మనకి తెలిసిన రూల్సే. ఏంటి? సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్టు సబ్జెక్టుగా మారుతుంది, తర్వాత బీ ఫామ్ రాసుకోవాలి, ఆ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ రాసుకోవాలి, దాని తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి, అండ్ దెన్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారుతుంది. అది మనకు తెలిసిందే. ఓకేనండి. సో ఇంకా మనము ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి అంటే అది ట్రాన్సిటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని షార్ట్ కట్ రూల్స్ ఉన్నాయి. ఓకేనండి. ఇన్ఫ్యాక్ట్ అయితే మనం ఒక యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకి టెన్సెస్ అనే టాపిక్ వచ్చి ఉండాలి. ఓకే, ఒకవేళ రాకపోయినను కొన్ని షార్ట్ కట్ రూల్స్ మీద మనం బేస్ అయ్యి దాని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే టెన్సెస్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, అది గమనించాలి. కాబట్టి కంపల్సరీగా టెన్సెస్ నేర్చుకోవాల్సిందే. అంటే మిగతా అన్ని గ్రామర్ టాపిక్స్ టెన్సెస్ మీద బేస్ అయినాయి, అవి మనందరికీ కామన్గా తెలిసిన విషయమే. సో ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. సో అప్పుడు కన్వర్ట్ చేయాలి అని అంటే మనకి తెలిసిందేనండి, కొన్ని రూల్స్ మనకి తెలుసు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము సో ఈ సెంటెన్స్ని తీసుకుందాం. ఏంటి ఇక్కడ? పాలిటిక్స్ ఇంట్రెస్ట్ మీ అని ఇచ్చాడు. సో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ మీ అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఈ సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని మనము
సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అనేది దాని గురించి మనకు ఒక ఐడియా ఉండాలి. సో అప్పుడు మనం దీన్ని సబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు, దీన్ని వెర్బ్ కింద తీసుకోవచ్చు, దీన్ని ఆబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు. సో మనకున్న రూల్స్ ప్రకారము మనకు తెలిసింది ఏంటి, ఇక్కడ మీ అనేది ఇటువైపు వస్తే ఏమవుతుంది, ఐ అవుతుంది. ఓకేనండి. సో అప్పుడు ఐ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది అని అంటే ఐ యామ్ అనేది వస్తుంది. హెల్పింగ్ అంటే బీ ఫామ్ లేదా హెల్పింగ్ వెర్బ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మనకి 12 టెన్సెస్ ఉంటే 8 టెన్సెస్ మాత్రమే మనము ఓకేనండి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసుకుంటాము. ఓకే, సో అది తెలిసిన విషయం కదా. అప్పుడు ఐ యామ్ ఏం రావాలా, ఇంట్రెస్టెడ్. I am interested by politics అని వస్తుందా? సో ఇస్ ఇట్ రైట్ ఆన్సర్? చూడండి, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ బై పాలిటిక్స్ అని అంటాం. ఓకేనండి, సహజంగా అలా పిలుచుకుంటాం. మరి ఒకవేళ ఎగ్జామ్లో చూడండి మనకి ఆప్షన్స్ ఇస్తాడు. ఎగ్జామ్లో ఎలా ఆప్షన్స్ ఇస్తాడంటే ఈ బై అనేది ఇవ్వకుండా ఓకే వేరే ఆప్షన్ ఇస్తాడు. అంటే ఉదాహరణకి ఇన్ అని ఇచ్చాడు అనుకో, అప్పుడు రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా? ఇన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బై అనే ప్రిపోజిషన్ రాసుకోకుండా మనము ఓకే ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో అది అంటే చాలామంది ఏమిటి బై వస్తేనే ఇది రైట్ ఆన్సర్ అవుతారు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందనంటే ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ బైకి బదులుగా మనము ఇన్ అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. అప్పుడు చూడండి ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అనేది ఓకే మనం రైట్ ఆన్సర్ కింద తీసుకుంటాం. ఓకేనండి. సో ఇది అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది, ఇంట్రెస్టెడ్ అని వచ్చినప్పుడు దానికి జాయిన్గా వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏది అని అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ రావాలి. అదేవిధంగా ఇలాంటి కొన్ని వర్బ్స్ ఉంటాయి చూడండి, సర్ప్రైజ్ అని అంటాడు. ఓకేనా, సర్ప్రైజ్ అని అన్నప్పుడు దీనికి ఈ సర్ప్రైజ్కి కంబైన్డ్గా వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటి అంటే ఎట్ అనే ప్రిపోజిషన్ రావాలి. అంటే ఈ విధంగా ఓకేనా, ఐ సర్ప్రైజ్ యూ అని అన్నామనుకో, చూడండి ఐ సర్ప్రైజ్ యూ అని అంటాడు. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలన్నప్పుడు అప్పుడు ఎలా మారుస్తాం, యు ఆర్ చూడండి యు ఆర్ సర్ప్రైజ్డ్ ఎట్ మీ, యు ఆర్ సర్ప్రైజ్డ్ ఎట్ మీ అనేది ఇలా రాసుకుంటాం. అంటే సర్ప్రైజ్ వచ్చినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ తీసుకుంటాం. అదేవిధంగా వరీ అని వచ్చిందనుకో మనము ఏ ప్రిపోజిషన్ తీసుకుంటాం, అబౌట్ అనే ప్రిపోజిషన్ తీసుకుంటాం. సర్ప్రైజ్, ఆ తర్వాత ఎస్టానిష్డ్, ఎస్టానిష్డ్ అనే అనే వొకాబులరీ వర్బ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎస్టానిష్డ్కి ఎట్, షాక్డ్ ఎట్, ప్లీజ్డ్ ఓకే విత్, ప్లీజ్డ్కి ఏమొస్తుంది విత్ అనే వెర్బ్ వస్తుంది. అంటే ఇక్కడ మనము ఏ వెర్బ్తో ఏ ప్రిపోజిషన్ వస్తుందో కూడా మనం జాగ్రత్తగా వాటిని గుర్తు పెట్టుకొని వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అంటే ప్రిపోజిషన్ లేనప్పటికీ ఈ వర్బ్స్కి కంబైన్డ్గా వచ్చేటువంటి ప్రిపోజిషన్స్ ఇవని మనం వాటిని రాసుకోవాలి. ఈ విధంగా చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఓకే ఏ వెర్బ్తో ఏ ప్రిపోజిషన్ వస్తుందో మనం గమనించాలి. ఉదాహరణకి చూడండి, ఐ నో యు అన్నాము, అప్పుడు ఎలా వస్తుంది అనంటే యు ఆర్ నోన్ టు మీ, యు ఆర్ నోన్ టు మీ అవుతుంది. అంటే నో వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, టు అనే ప్రిపోజిషన్ని పర్సన్ వస్తుంది కాబట్టి టు అనే ప్రిపోజిషన్ రాసుకున్నాం. ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఇన్, వరీ, వరీ అబౌట్, సర్ప్రైజ్, సర్ప్రైజ్ ఎట్, షాక్,
షాక్ ఎట్, ఓకేనా. తర్వాత అస్టానిష్డ్, అస్టానిష్ ఎట్, కవర్ విత్, డిస్గస్ట్ విత్. ఈ విధంగా ఈ వర్బ్స్ ఈ ప్రిపోజిషన్స్ కంబైన్డ్గా వస్తాయని మనం వాటిని ఒక చోట రాసుకొని చక్కగా వాటిని ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మనకి ఉపయోగపడతాయి. ఓకేనండి. సో అంటే మరి ఫిల్టర్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా కొంచెం డెప్త్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని చేయటం మనకి మంచిది. ఓకేనండి. ఇప్పుడు మన ఆన్సర్ ఏమైంది ఇక్కడ? ఓకే, ఇది మన ఆన్సర్. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అనేది ఓకేనండి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ లెట్ మనీ రైట్ ఏ లెటర్ అని అన్నాము. సహజంగా చూడండి, లెట్ మనీ రైట్ ఏ లెటర్ అని అన్నాము. ఉదాహరణకి చూడండి, రైట్ ఏ లెటర్ అని అన్నాం అనుకో, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. అప్పుడు ఎలా వస్తుంది? ఏ లెటర్ బి రిటర్న్ అని వస్తుంది. అదే కమాండ్ అయితే యు ఆర్ ఆర్డర్ టు రైట్ ఏ లెటర్ అని వస్తుంది. అదే ప్లీజ్ అనే పదం ఉపయోగించామనుకో, ప్లీజ్ రైట్ ఏ లెటర్ అంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు రైట్ ఏ లెటర్ అనేది మనకి తెలిసిన విషయమే. ఓకేనండి. సో ఇంపరేటివ్ సెంటెన్స్ ఎక్కువగా కమాండ్స్కి, రిక్వెస్ట్కి, అడ్వైజ్కి, సజెషన్కి మనము ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తాము. వీటికి కమాండ్, రిక్వెస్ట్, అడ్వైజ్, సజెషన్, వీటికి మనము ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. సో ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చిన ఇక్కడ మనం ఈ విధంగా చేంజ్ చేస్తాం. ఓకేనా. ఉదాహరణకి చూడండి, ఇంకో సెంటెన్సు కమ్ హియర్ అని అన్నాం అనుకో. ఓకేనండి, కమ్ హియర్ అని చెప్పామనుకో, మరి ఆ సెంటెన్స్ని మనం ఎలా చేస్తాము అంటే యు ఆర్ ఆర్డర్డ్ టు కమ్ హియర్ అనేది వస్తుంది ఆన్సర్. కమాండ్ అంటే ఆర్డర్కి మనం అలా చేస్తాం. ఇదేమో ఓకేనండి, జస్ట్ ఇది కూడా ఆర్డర్ లాగే తీసుకుంటాం. అయితే ఈ టైప్లో మనం చేంజ్ చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఏముంది? ఆబ్జెక్ట్ ఉందా? లేదు. ఇది వర్బ్. ఓకేనండి, అది ఆబ్జెక్ట్ కాదు. ఓకేనా. హియర్ అంటే సో మనకు తెలిసిందే యాడ్వర్బ్ కింద తీసుకుంటాం, అంటే యాడ్వర్బ్ ఆఫ్ టైంలో మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వర్బ్, ఆబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా ప్లీజ్ బ్రింగ్ ఏ బుక్ అన్నాం అనుకో, యు ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ఏ బుక్ అనేది ప్యాసివ్ వాయిస్లోకి మారుతుంది. సో ఇప్పుడు మనం మరి ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఆన్సర్ని ఏ విధంగా చేయాలి? ఓకే, ఒకవేళ లెట్తో వచ్చినప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది. సో అప్పుడు చూడండి, అంటే ఇది స్టార్టింగ్ కాబట్టి కొంచెం సింపుల్ సెంటెన్సెస్ తీసుకున్నాం. ఇంకా డెప్త్లోకి వెళితే ఇలాంటి సెంటెన్సెస్ మార్చి ఇస్తూ ఉంటాను. సో అప్పుడు మనం నేర్చుకోవచ్చు. అప్పుడు చూడండి, ఈ లెట్ని లెట్తోనే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు లెట్ ఏ లెటర్, ఓకేనండి, లెట్ ఏ లెటర్ బి రిటర్న్ బై మనీ. ఇది మన ఆన్సర్. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లోకి మనం కన్వర్ట్ చేసాం. అంటే లెట్తో వస్తే ఒకవేళ మనం ఇంపరేటివ్ సెంటెన్స్ని లెట్తో స్టార్ట్ చేసుకుంటాం ప్యాసివ్ వాయిస్లో. ఒకవేళ యాక్టివ్ వాయిస్లోనే లెట్తో వస్తే ఆ లెట్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని మనము ఇది సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్, లెట్ ఏ లెటర్ బి రిటర్న్ బై మనీ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో ఇది స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఈజీగానే ఉంది. ఇలాంటి చాలా సెంటెన్సెస్ మార్చి ఓకేనండి ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ కూడా మనం తర్వాత నేర్చుకుందాము. జస్ట్ ఇది ఓకే ఎలా ఉంటాయి అనేది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఇట్ ఈస్ టైమ్ టు ప్లే అని ఇచ్చాడు. ఇట్ ఈస్ టైమ్ టు ప్లే అని ఇచ్చాడు. అప్పుడు దీన్ని మరి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తాము అంటే ఇది సబ్జెక్ట్ కింద తీసుకుంటామా? అప్పుడు సబ్జెక్ట్ ఏమవుతుంది? వెర్బ్ ఏమవుతుంది? కమ్ హియర్ అన్నాము. మరి ఈ కమ్ హియర్లో మనకి ఏమొచ్చింది? జస్ట్ వెర్బ్ వచ్చింది. ఇక్కడేముంది? హియర్ అనేది అది ప్లేస్ కింద తీసుకుంటాం, యాడ్వర్బ్ ప్లేస్ కింద తీసుకుంటాం. సో కాబట్టి మరి కొన్ని సందర్భాలలో మనకి ఈ సబ్జెక్ట్ ఉండదు,
ఓకే, మరికొన్ని సందర్భాలలో మనకి ఆబ్జెక్ట్ ఉండిపోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఈ సెంటెన్స్ చూడండి, ఇట్ ఈస్ టైమ్ టు ప్లే అన్నాడు. మరి మనం దేనిని సబ్జెక్టుగా తీసుకోవాలి అని అంటే ఇలా ఓకే, ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇట్ ఈస్ టైమ్తో రాసుకోండి. ఇట్ ఈస్ టైమ్. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, టు బీ ప్లేయిడ్, ఇట్ ఈస్ టైమ్ టు బి ప్లేయిడ్ అనేది మన ఆన్సర్. అంటే మనకి తెలుసు ఏంటి, ఇక్కడ చూడండి 2 ప్లస్ వెర్బ్ 1 అంటే ఏమంటాము, ఇన్ఫినిటివ్ అని అంటాము. ఏమంటాం, ఇన్ఫినిటివ్. మరి ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు ఓకేనండి, మనం ఎలా మారుస్తాం, ఉదాహరణకి చూడండి, టు రైట్ అని అన్నాడు, ఇదేమవుతుంది, ఇన్ఫినిటివ్ అని అంటాం. దాన్ని మనం ఎలా మార్చుతాం అంటే ప్యాసివ్ వాయిస్లో టు బీ రిటర్న్, టు బీ రిటర్న్ అనేది అవుతుంది. మరి పార్టిసిపుల్ కూడా ఉంది, అది నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ వస్తే దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ విధంగా ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు టు బీ రిటర్న్ అనేది అవుతుంది. సో కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఇట్ ఈస్ టైమ్తో వచ్చినప్పుడు మనం దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఈ విధంగా ఇట్ ఈస్ టైమ్తో స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఫినిటివ్ని టు బీ ప్లేయిడ్ కింద మనం మార్చుకుంటాం. ఓకేనండి. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఇది ఇప్పుడు ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ అయింది. ఓకేనండి. సో ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. ఐ సా జెసికా ఓపెనింగ్ ద డోర్స్ అని ఇచ్చాడు. ఐ సా జెసికా ఓపెనింగ్ ద డోర్స్ అని ఇచ్చాడు. మరి దీనిని మనము ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ ఐ సా అనేదాన్ని మనం రాసుకుంటాం. ఐ సా ద డోర్స్ బీయింగ్ ఓపెన్డ్ బై జెసికా. ఓకే అండి, జెసికా అంటాం. సో గమనించండి, ఐ సా ద డోర్స్ బీయింగ్ ఓపెన్డ్ బై జెసికా అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో చాలామంది ఏమంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇక్కడ దేని సబ్జెక్టుగా తీసుకోవాలా దేన్ని వెర్బ్గా తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉపయోగపడతాయని మనం గ్రహించాలి. సో ఐ లైక్ పీపుల్ హేట్, చూడండి, ఐ హేట్ పీపుల్ లుకింగ్ ఎట్ మీ అని ఇస్తాడు. అప్పుడు కూడా మనము దాన్ని ఇదే విధముగా ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఐ హేట్ పీపుల్ లుకింగ్ ఎట్ మీ, ఐ హేట్ అనేది రాసుకొని మిగతాది దీని విధంగా చేయించాలి. ఓకేనా. సో అవి కూడా మీకు అన్నీ చెప్తాం. ఇది టాప్ జస్ట్ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది జస్ట్ మనం చూస్తున్నాము. సో ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ మనకి స్టేటివ్ వర్బ్స్ ఉంటాయి. ఓకే అండి, టైప్స్ ఆఫ్ వర్బ్స్లో స్టేటివ్ వర్బ్స్ ఉంటాయి. ఈ స్టేటివ్ వర్బ్స్ని మనం ఎలా తీసుకుంటామంటే ఆ స్టేటివ్ వర్బ్స్ని మనం కంటిన్యూస్ టెన్స్లో రాసుకోలేము. ఏ వర్బ్స్ని అయితే కంటిన్యూస్ టెన్స్లో రాసుకోగలుగుతామో వాటిని డైనమిక్ వర్బ్స్ అని మనము అక్కడ చూస్తాం. ఓకేనా. అయితే దీన్ని ఇంకో విధంగా కూడా చేంజ్ చేయొచ్చు. ఓకేనా. సో అయితే మనము ఈ మొదటి మోడల్లోనే చేంజ్ చేసాం. చూడండి ఎట్లా రాసాం, ఐసా అనే దాన్ని యాస్టీస్గా రాసేసుకొని ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్ కింద మనం ఓకేనండి. సో అది ఆ విధంగా తీసుకున్నాం. ఏంటి ఇక్కడ ఇది సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు. ఎందుకు అలా తీసుకున్నాము అని అంటే ఇక్కడ ఏముంది, ఓకేనండి, ఏంది దాన్ని జెరండ్ అంటాం లేదా పార్టిసిపుల్ కింద తీసుకుంటాం. అంటే సో ఇక్కడ చూడండి, వెర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ వచ్చినప్పుడు అంటే ఉదాహరణకి చూడండి రైటింగ్ అని వచ్చిందనుకో, అప్పుడు మనం ఎలా రాసుకోవాలి అంటే బీయింగ్ రిటర్న్ అని రాసుకోవాలి. ఓకేనండి. అంటే ఐఎన్జీ వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో మనకున్నటువంటి రూల్స్ తెలుసు. ఐఎన్జీ వచ్చినప్పుడు బీయింగ్ అనే బీ ఫామ్ను రాసుకోవాలి. మనకి బీ ఫామ్స్ ఉన్నాయి, ప్రధానంగా 5 బీ ఫామ్స్: యామ్, ఈజ్ పాస్ట్ టెన్స్, వజ్, ఆర్ ప్రజెంట్ టెన్స్, వర్ పాస్ట్ టెన్స్.
ఇవి 5 కాకుండా మనము మరొక 3 కూడా నేర్చుకోవాలి. ఏంటి? బీ, బీయింగ్, బీన్. అంటే బీ అనేది ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం, అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. బీయింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాం. మరి బీన్ అనేది ఎక్కడ రాసుకుంటాం అంటే బీన్ అనేది మనకు తెలిసిందే. ఎక్కడ? హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, ఈ 3 వచ్చిన సందర్భాలలో మనం ఏం రాసుకోవాలా? బీన్ అనేది రాసుకోవాలి. కంటిన్యూస్ టెన్స్ వస్తే బీయింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా పార్టిసిపుల్ వచ్చినప్పుడు, అంటే పార్టిసిపుల్ మళ్ళా చూడండి, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని ఉంటాయి. ఓకేనండి. మరి ఇన్ఫినిటివ్ని ఏమంటాం? మనకి ఇన్ఫినిటివ్ ఎక్కడ ఉంటుంది అని అంటే నాన్ ఫైనైట్ వర్బ్స్లో ఉంటాయి. అంటే ఇది కూడా వెర్బ్ అనే టాపిక్కి సంబంధించింది. ఫైనైట్ వెర్బు, నాన్ ఫైనైట్ వెర్బ్ అని ఉంటాయి. సో ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్కి సంబంధించినవని మనం గమనించాలి. పార్టిసిపుల్ అనేది యాడ్జెక్టివ్ కింద తీసుకుంటాం. జరండ్ అనేది నౌన్ కింద తీసుకుంటాం. ఇది మనకి 8th క్లాస్ టాపిక్లో ఉంది. ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగాడు, ఏది నౌన్ అవుతుంది, ఏది పార్టిసిపుల్ అవుతుంది. పార్టిసిపుల్ ఏమో అడ్జెక్టివ్ కింద వర్క్ చేస్తుంది, జరండ్ అనేదేమో నౌన్ కింద ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. అది మనం వేరే టాపిక్లో ఓకేనండి నేర్చుకుందాం. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? ఐ సా ద డోర్స్ బీయింగ్ ఓపెన్డ్ బై జెసికా. ఓకే, ఈ విధంగా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ రెస్పెక్ట్ యువర్ బ్రదర్ అని ఇచ్చాడు. సెంటెన్స్ ఏంది? రెస్పెక్ట్ యువర్ బ్రదర్ అని అన్నాడు. సో అప్పుడు మనం దాన్ని మరి ఎలా మారుస్తామంటే చూడండి, యువర్ బ్రదర్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఇది మన ఆన్సర్. యువర్ బ్రదర్ షుడ్ బి రెస్పెక్టెడ్ అంటే ఇక్కడ చూడండి, రెస్పెక్ట్ యువర్ బ్రదర్ అంటే ఇది వెర్బ్ అవుతుంది. దీన్ని మనం ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుతుందనంటే మనం దీనిని ఇంపరేటివ్ సెంటెన్స్ కింద తీసుకుంటాం. మరి ఇంపరేటివ్ సెంటెన్స్లో తీసుకున్నప్పుడు లెటర్ రావాలి, ఇది చూసాం. అవి కమాండు, రిక్వెస్టు, ఆర్డర్ వచ్చినప్పుడు చూసాం. మరి ఇక్కడ ఈ సెంటెన్స్ని మనం ఎలా రాసాము ప్యాసివ్ వాయిస్లో కంటే ఇక్కడ చూడండి, షుడ్ బి రెస్పెక్టెడ్ అని రాసుకున్నాం. అంటే షుడ్ బి అనేదాన్ని మనం ఇక్కడ రాసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఏం గమనించాలంటే అడ్వైజ్ వచ్చినప్పుడు ఓకేనండి, లేదా సజెషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఈ షుడ్ బి అనేది రాసుకుంటాం. ఓకేనండి. సో ఇది గమనించాల్సిన పాయింట్. సో ఇప్పుడు చూడండి, రెస్పెక్ట్ యువర్ బ్రదర్ అనేది అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ని ఇటు తీసుకొచ్చాం. యువర్ బ్రదర్ షుడ్ బి రెస్పెక్టెడ్ అన్నది మనకి ప్యాసివ్ వాయిస్లోకి మార్చబడింది. సో ఈ విధంగా మనము ఓకే ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళదాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ సెంటెన్స్, ఐ వాంట్ యూ టు గివ్ ఏ గిఫ్ట్ అని ఇచ్చాడు. ఓకే అండి. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఐ సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్టుగా తీసుకుంటామా? ఓకేనండి. అలా తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అలా కూడా కొన్ని చేంజ్ చేయొచ్చు, అలా కూడా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇన్ఫినిటివ్ ఇచ్చాడు. సో ఆ ఇన్ఫినిటివ్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి మారుతాం. ఓకేనా? సో అప్పుడు ఎలా అంటే చూడండి, ఇక్కడ ఐ వాంట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్ కింద తీసుకుందాం. ఓకేనండి. సో అప్పుడు ఐ వాంట్ ఏ గిఫ్ట్ టు బీ గివెన్ బై ఓకే యూ. బై యూ అనేది మన ప్యాసివ్ వాయిస్ అయిపోయింది. ఓకేనండి. సో అప్పుడు చూడండి, ఐ వాంట్ ఏ గిఫ్ట్ టు బీ గివెన్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం 2 + వెర్బ్ 1 వస్తే మనకు తెలిసింది బీ అనేది రావాలా, టు బీ. ఓకేనా? టు బీ రిటర్న్, టు బీ సంగ్. ఓకేనా? ఈ విధంగా మారుతాయి.
కాబట్టి మనము ఐ వాంట్ ఏ గిఫ్ట్ టు బి గివెన్ బై యూ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లోకి దీనిని కన్వర్ట్ చేస్తాం. ఇంకా ఓకేనండి, టాపిక్లో మనం నేర్చుకుంటాం. ఇలాంటి చాలా మోడల్స్ ఉన్నాయి. ఓకే, వాటి గురించి మనం టాపిక్ వచ్చినప్పుడు అంటే స్పెసిఫిక్గా మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ నేర్చుకునేటప్పుడు వాటి గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని ఇచ్చాడు. హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అనేది మన ఓకే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. అప్పుడు మరి హూ అనేది వచ్చినప్పుడు మన అందరికీ తెలిసిందే ఏంటి అంటే, హూ అనేది వచ్చినప్పుడు మనకి ఏం రావాలా అంటే బై హూమ్ అనేది రావాలి. ఓకేనా, బై హూమ్. బై హూమ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ఈజ్ ఆరు యామ్ ఈ మూడిటిని తీసుకుందాం. బై హూమ్ అప్పుడు ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్ కింద తీసుకుందాం. ఓకేనా. సో అప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్లోకి మనం ఏ విధంగా దానిని కన్వర్ట్ చేయాలి అప్పుడు చూడండి, బై హూమ్ ఓకేనా బీయింగ్ వెయిటెడ్ ఫర్ అనేది మనకి ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ చూడండి, హూ అనే వచ్చినప్పుడు ఈజ్ తీసుకున్నాం. మరి బై హూమ్ ఓకేనా, బై హూమ్ ఈజ్ యూ బీయింగ్ వెయిటెడ్ ఫరా, లేదా బై హూమ్ ఆర్ యూ బీయింగ్ వెయిటెడ్ ఫరా, బై హూమ్ యామ్ యూ బీయింగ్ వెయిటెడ్ ఫరా, ఏది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఈజ్ రాకూడదు, అదేవిధంగా యామ్ కూడా రాకూడదు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, బై హూమ్ ఆర్ యూ బీయింగ్ వెయిటెడ్ ఫర్ అనేది మనకి ప్యాసివ్ వాయిస్లోకి మార్చబడింది. సో ఇక్కడ గమనించాలా, చాలామంది ఎలా మనకిచ్చే ఆప్షన్స్లో ఎలా ఇస్తాడు అని అంటే బై హూమ్ యు ఆర్ బీయింగ్ వెయిటెడ్ ఫర్ అని మనకు ఆప్షన్లో ఇస్తాడు. అప్పుడు రైట్ ఆన్సర్ అవుతుందా, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ గమనించండి. సో మనకి ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ ఎందులో ఇచ్చాడు, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఇచ్చాడు. ఎందులో ఇచ్చాడు, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఇచ్చాడు. మరి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఇచ్చినప్పుడు ఆన్సర్ కూడా ఎందులో ఉండాలంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోనే ఉండాలా, అనగా ప్యాసివ్ వాయిస్ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోనే ఉండాలా. అదే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుందంటే డైరెక్ట్ స్పీచ్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని అసర్టివ్ సెంటెన్స్ కింద దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఆ రూల్ అప్లై చేయకూడదు. సో ఇప్పుడు ఇలా వస్తే అంటే సబ్జెక్టుకు తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తే అదేమవుతుంది, ఓకే అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది, అంటే అది రాంగ్ అవుతుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో చూడండి, సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, బై హూమ్ ఆర్ యూ బీయింగ్ వెయిటెడ్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇస్ ఇట్ క్లియర్ నా? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనము నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ షీ ఎంజాయ్స్ టీచింగ్ అని ఇచ్చాడు. ఓకేనండి. సో షీ ఎంజాయ్స్ టీచింగ్ అని ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏమంటాము, సబ్జెక్ట్ అంటాం. దీన్ని వెబ్ కింద తీసుకుంటాం, దీన్ని ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏమవుతుంది, అది మనం దాన్ని జెరండ్ కింద తీసుకుంటాం. ఓకేనండి. ఈ జెరండ్ని నౌన్ ఫామ్ కింద వాడతాము. ఎలా వాడతాం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం. స్మోకింగ్ అనేది ఏమవుతుంది, జెరండ్ అవుతుంది. అంటే ఏ సందర్భంలో అది జెరండ్ అవుతుంది, పార్టిసిపుల్ అవుతుంది అనేది మనం వేరే టాపిక్లో నేర్చుకుందాం. మరి ఇలా వచ్చినప్పుడు దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే చూడండి, అప్పుడు టీచింగ్ ఈజ్ ఎంజాయ్డ్ బై హర్ అనేది మనకు ప్యాసివ్ వాయిస్లో మార్చుకుంటాం. ఓకేనండి, ఇది ప్యాసివ్ వాయిస్లో మార్చుకుంటాం. ఒకవేళ మనకి ఆప్షన్స్లో ఈ ఆప్షన్ లేకుండా వేరే ఆప్షన్ ఉండొచ్చు. అది ఎట్లా అంటే చూడండి, షీ ఎంజాయ్స్, ఓకే షీ ఎంజాయ్స్ మరొక విధంగా దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాం. షీ ఎంజాయ్స్ బీయింగ్ టాట్,
షీ ఎంజాయ్స్ బీయింగ్ టాట్ అనేది కూడా ఓకేనండి మరొక విధంగా మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసాం. అంటే ఈ విధంగా కూడా ఈ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మనం రాసుకోవచ్చు. సో ఆప్షన్లో ఇది ఉంటే మనం దీన్నే ఓకే క్లిక్ చేయాలి. ఓకే, దాన్నే రైట్ ఆన్సర్ కింద మనం తీసుకోవాల్సి ఉంది. సో అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం 2 విధాలుగా ప్యాసివ్ వాయిస్లోకి మనం మార్చాం. ఇది ఎలా మారుస్తామంటే 2 ఆబ్జెక్ట్స్ ఉంటే డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ ఉంటే అప్పుడు మనం 2 మోడల్స్లో దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇదే మరి ఇట్లాంటి జెరెంట్సే చాలా మోడల్స్ ఉన్నాయి, వాటిని మనం తర్వాత చూద్దాం. ఓకే, అందులో సింపుల్గా ఉన్నది మనం తీసుకున్నాం. సో ఇదండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చాం. చూడండి, ఇక్కడ ఐ యామ్ టు సింగ్ ఏ సాంగ్ అని ఇచ్చాడు. దీన్ని మరి మనం ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అంటే ఇది సబ్జెక్టు, దీన్ని మనం వర్బ్ కింద తీసుకుంటాం, దీన్ని మనం ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం. అప్పుడు ఎలాగా చూడండి, ఏ సాంగ్ ఈజ్ టు బీ సంగ్ బై మీ అనేది వస్తుంది. ఓకేనండి, ఇది మన ఆన్సర్. అంటే ఏ సాంగ్ అనేది ఆబ్జెక్ట్ తెచ్చుకున్నాం, ఏ సాంగ్ ఈజ్ టు బీ సంగ్ బై మీ అనేది మనం మార్చాం. అంటే 2 + వెర్బ్ 1 వచ్చినప్పుడు మనకు తెలిసిందే టు బీ అనేది మనకు వస్తుందని అర్థమవుతుంది. సో ఈ విధంగా ఈ సెంటెన్స్ మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్దాం. వీ షుడ్ నాట్ లుక్ డౌన్ అపాన్ ద పూర్ అని ఇచ్చాడు. సో మరి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తాం? ఇది సబ్జెక్ట్ అనుకుంటే దీన్ని మనం వెర్బ్ కింద తీసుకుంటే దీన్ని మనం ఆబ్జెక్ట్ కింద తీసుకోవాలి. చూడండి, ఇక్కడ లుక్ డౌన్ అనేది ప్రేజ్ వచ్చింది, తర్వాత ప్రిపోజిషన్ వచ్చింది, ఆ తర్వాత మనకు ఆబ్జెక్ట్ వచ్చింది. సో అప్పుడు మనం దాన్ని ఎలా మారుస్తామంటే ద పూర్, చూడండి, ద పూర్ షుడ్ నాట్ బి లుక్డ్ డౌన్ అపాన్ ద, తర్వాత మనకు రావాల్సింది బై అస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ద పూర్ షుడ్ నాట్ బి లుక్డ్ డౌన్ అపాన్ బై అస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ ప్రేజ్, ఇక్కడ ప్రిపోజిషన్, మళ్ళీ ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చింది. ఓకేనండి, అలా ప్రిపోజిషన్ వచ్చినప్పుడు దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవాలి. ఓకేనండి, అప్పుడు దాన్ని మనం డిలీట్ చేయకూడదు, తీసివేయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఉదాహరణకి చూడండి, ఐ అగ్రీ టు యువర్ ప్రపోజల్ అని ఇచ్చాడు అనుకో, ఐ అగ్రీ టు యువర్ ప్రపోజల్ అని ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుస్తాం అంటే యువర్ ప్రపోజల్ ఈజ్ అగ్రీడ్ టు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అగ్రీడ్ టు బై మీ అనేది వస్తుంది. ఓకేనండి, సో యువర్ ప్రపోజల్ ఈజ్ అగ్రీడ్ టు బై మీ. సో ఇక్కడ ప్రిపోజిషన్ అనేది మనం యాడ్ చేస్తాం. అంటే ప్రిపోజిషన్ కొన్ని వర్బ్స్ ప్రిపోజిషన్తో కంబైన్డ్గా వస్తాయి, అలాంటప్పుడు మనం దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో నో వచ్చినప్పుడు నోన్ టు ఈ విధంగా వస్తూ ఉంటాయి. అంటే ప్రిపోజిషన్ లేనప్పుడు ప్రిపోజిషన్ యాడ్ చేసుకోవాలి, ప్రిపోజిషన్ ఉన్నప్పుడు ఆ ప్రిపోజిషన్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి కేసెస్లో మనం రాసుకుంటాం. ఓకేనండి, సో ఇలాంటి చాలా మోడల్స్ ఉన్నాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది.